Today I am going to discuss about the midwifery and gynecology for the GNM third years. So GNM third years we are going to discuss about the unit 1, that is development of maternity services in India. Development of maternity services in India. So there is a first introduction about the maternity services. So the maternity services is very important for the mothers and the child care. So after the delivery and before the delivery and during the delivery, and there is a care of the mother is very important, and the child care also very important. So it can be helps for the improve the health of the mother and the care of the child. So ఈ ప్రోగ్రామ్స్ మెటర్నిటీ సర్వీసెస్ అనేది మదర్ యొక్క లైఫ్ని సేవ్ చేయడానికి, అదేవిధంగా చైల్డ్ బర్త్లో ఈ మెటర్నిటీ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బర్త్ అయిన తర్వాత చైల్డ్ బార్న్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కరెక్ట్ సమయంలో ట్రీట్మెంట్ అనేది మదర్కి అందజేయడం. సో కొంతమందికి డ్యూరింగ్ ద డెలివరీ లేకపోతే అంటే ఇంట్రానేటల్ పీరియడ్లో, అంటే డ్యూరింగ్ ద డెలివరీలో, అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే, అంటే ఏదైనా బ్లీడింగ్ కానీ అలాంటి కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ కాంప్లికేషన్ని మనం తగ్గించడానికి ఈ మెటర్నిటీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా బేబీ బార్న్ అయిన తర్వాత బేబీకి కూడా తగిన విధంగా కేర్ అనేది ఇవ్వాలి. సో దెర్ ఇస్ the maternity services, it can be improves the health of the mother and also for the care of the child. So there is a maternity services and it can be help for the pregnancy ladies during the pregnancy and after the delivery. So after the delivery the mother will have the some of the complications like postpartum bleeding. అంటే మెటర్నిటీ సర్వీసెస్ అంటే డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిపోయిన తర్వాత కానీ మదర్కి అనేది సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. సో డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టమ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా కామన్. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే బ్లీడింగ్ అనేది కొంతమందికి కంటిన్యూస్గా అవుతుంటుంది. సో ది బ్లీడింగ్ వల్ల పేషెంట్ అనేది వీక్ అయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ని తగ్గించడానికి మెటర్నిటీ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెటర్నిటీ సర్వీసెస్ ద్వారా పేషెంట్కి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో మ్యారేజ్ గురించి కౌన్సిలింగ్ కానీ, లేకపోతే సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ గురించి కానీ, ఇంకా కన్సీవ్కి ముందు కూడా కొన్ని జాగ్రత్తలు అనేది మెటర్నిటీ సర్వీసెస్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మదర్కి ప్రొవైడ్ చేయాలి. సో బై ద మెటర్నిటీ సర్వీసెస్ అండ్ we can provide the health education to the mothers. So before the conceive or after the pregnancy, and we should explain about the conceive and the how should take care of the during the pregnancy, and అంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కన్సీవ్ అవ్వడానికి ముందు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కౌన్సిలింగ్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మెటర్నిటీ సర్వీసెస్ ద్వారా మనం కేర్ అనేది, కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ ద maternity services introduction. So the next one is the objectives of the maternity services. So there is a objectives, there is a antenatal mother supervision. So antenatal mother, so antenatal, it is a period between the after the conceive, there is a 3 months before. So కన్సీవ్ అయిన తర్వాత 3 వీక్స్ ఏదైతే ఉంటుందో 3 months పీరియడ్ దాన్ని యాంటీనేటల్ పీరియడ్ అని అంటారు. సో యాంటీనేటల్ మదర్ సూపర్విజన్. సో ఈ 3 months పీరియడ్లో చాలా జాగ్రత్త అనేది ఇంపార్టెంట్. సో 3 months పీరియడ్లో మనం ఎక్కువగా హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినాం అనుకోండి, సో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలు, అలాంటి ఏ విధమైన పొరపాటు అనేది లేకుండా
యాంటీనేటల్ మదర్ సూపర్విజన్ అంటే పేషెంట్కి యాంటీనేటల్ మదర్ ఎవరైతే ఉంటారో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 3 months and they will get prone to some of the complications like bleeding. So there is a antenatal mother supervision is very important during the 3 months of the pregnancy, and there is a expert advice to the couples to plan their families. So ఎవరైతే ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్స్పర్ట్గా ఉంటారో వాళ్ళు అడ్వైస్ అనేది ఇవ్వాలి ఫ్యామిలీస్కి. సో 2 children ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోర్ దెన్ 2 children ఈజ్ బికమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో there is a advice should be given to the family members about the family planning. So the next one is detection of high risk cases and seeking of special attention. So there is a high risk cases అంటే during the pregnancy కొన్ని హై రిస్క్ కేసెస్ అనేవి ఉంటాయి. అంటే కార్డ్ ప్రొలాప్స్ అంటే కొంతమంది పిల్లలు పేగుని చుట్టుకొని పుట్టడం, సో అలాంటివి హై రిస్క్ కేసెస్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం ముందుగానే డిటెక్ట్ చేసి అంటే స్కానింగ్ ద్వారానో అలాంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం హై రిస్క్ కేసెస్ని ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి తగిన విధంగా స్పెషల్ కేర్ అనేది ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ద డిటెక్షన్ ఆఫ్ హై రిస్క్ కేసెస్ అండ్ ద సీకింగ్ ఆఫ్ special attention, and there is a avoiding of complications. So during the pregnancy or the after the pregnancy the mother will have the some of the postpartum complications. So we should avoid the complications. So we should before the complication, and we should explain about the complications to the mother, and we should avoid the కాంప్లికేషన్స్ అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా ఉండే విధంగా, అదేవిధంగా చైల్డ్ బర్త్ అనేది సేఫ్గా ఉండే విధంగా మనం ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రివెన్షన్ షుడ్ బి ఫాలోడ్. సో the prevention is very important. So by the prevention we can avoid the కాంప్లికేషన్స్. సో మనం డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా ప్రివెన్షన్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ని మనం పాటించడం వల్ల కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చు. సో మనం ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మదర్కు తగిన విధంగా అసెప్టిక్ టెక్నిక్ పాటించడం వల్ల మనం ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు. సో లైక్ దట్ ఓన్లీ ద ప్రివెన్షన్ షుడ్ బి followed, and by the prevention we can avoid the complication. And the next one is to give newborn and the child health care. So newborn baby ki kandi child care anedi very important. So after the birth of the baby, and the care should be given to the baby, it is very important. So ద న్యూబార్న్ బేబీ అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి సక్షన్ చేయడం అంటే లోపల ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం అంటే ఒకవేళ బేబీ ఏదైనా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉందనుకోండి అది లోపలికి వెళ్ళినట్లయితే దాన్ని సక్షన్ చేయడము అలాంటివి న్యూబార్న్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టు గివ్ ద న్యూబార్న్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, and there is emphasis on personal hygiene with the special care on skin, breast and clothing and exercises. So స్పెషల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ గురించి కానీ లేకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ హైజీన్ లేకపోయినట్లయితే బేబీకి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, మదర్కి కూడా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ గురించి మదర్కి మనం మిడ్ వైఫ్ నర్స్ అనేది ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా క్లోతింగ్ అంటే శుభ్రమైన క్లోత్స్ అనేవి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద మిడ్వైఫరీ నర్స్. సో ద ఎంఫసిస్ ఆన్ ద పర్సనల్ హైజీన్ విత్ ద స్పెషల్ కేర్ ఆన్ స్కిన్, బ్రెస్ట్ అండ్ క్లోతింగ్ అండ్ ఎక్సర్సైజెస్. సో ద మిడ్వైఫరీ నర్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ద మదర్ అబౌట్ ద పర్సనల్ హైజీన్. సో బై ద పర్సనల్ హైజీన్ వీ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ టు స్ప్రెడ్ టు ద baby. So and there is the clothes should be changed every day, and there is maintains the personal hygiene. So the next one is the WHO believes that to achieve the safe motherhood training for all those providing health services to the women. So WHO, it is World Health Organization,
believes that the safe motherhood. So the safe motherhood is means there is a saving the mother. So saving the mother who is become affected by the maternity problems. So there is any reproductive health problems, and we are protecting the mother, saving the mother from the reproductive health problems. So there is a training for all those providing health services to women. So ఎవరైతే మదర్స్కి హెల్త్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్ మదర్హుడ్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో దెర్ ఇస్ ఏ WHO, దెర్ ఇస్ ఎ బిలీవ్ దట్ అచీవ్ సేఫ్ మదర్హుడ్ ట్రైనింగ్ ఫర్ ఆల్ దోస్ ప్రొవైడింగ్ హెల్త్ సర్వీసెస్ టు ఉమెన్. సో ఎవరైతే మదర్స్కి హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. సో there is a midwife definition. So the midwife definition, there is a to practice midwifery with safety to her patient. అంటే midwifery practice అనేది చాలా ఇంపార్టెంట్, పేషెంట్ని సేవ్ చేయడం. సో there is a must have a competent knowledge of anatomy and physiology of pregnancy and the labor and the puerperium. So as a midwifery nurse, the nurse should have the knowledge about the anatomy and physiology of the pregnancy and the labor and the puerperium. So as a midwifery nurse అంటే midwifery nurseకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ ఏ విధంగా వస్తుంది, ప్రెగ్నెన్సీ ఏ విధంగా వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే 1 to 9 months అనేది ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీ గురించి అనాటమీ అండ్ ఫంక్షన్స్, సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, అంటే ఎవ్రీథింగ్ ద నర్స్ షుడ్ నో. అంటే మిడ్వైఫరీ నర్స్కి అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి తెలిసి ఉండాలి. అదేవిధంగా లేబర్, సో చైల్డ్ బర్త్ డ్యూరింగ్ ద డెలివరీ అయ్యే సమయంలో ఏ విధంగా అసిస్ట్ చేయాలి, అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా అసిస్ట్ చేయాలి. సో ద షుడ్ బి నోన్ బై ద midwifery nurse. So the midwifery nurse should know the anatomy and physiology of the pregnancy and the labor during the delivery and the puerperium. So the puerperium means there is a, after the childbirth there is a 6 weeks of period. So that is called as puerperium. అంటే పుపేరియం అంటే చైల్డ్ బర్త్ అయిపోయిన తర్వాత 6 weeks ఏదైతే పీరియడ్ ఉంటుందో, చైల్డ్ బర్త్ అంటే బేబీ బోర్న్ అయిన తర్వాత 6 week పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పుపేరియం అని అంటారు. సో ఈ పుపేరియం పీరియడ్లో ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏదైతే ఉంటాయో అవి నార్మల్ యథాస్థితికి అనేవి వస్తాయి. సో ఇట్ ఈస్ ద పుపేరియం. సో పుపేరియం పీరియడ్లో మిడ్వైఫరీ నర్స్ కూడా తగిన విధమైన కేర్, మదర్ యొక్క కేర్ అనేది, చైల్డ్ యొక్క కేర్ అనేది తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ద midwifery definition. So the to practice midwifery with safety to her patient must have a competent knowledge of the anatomy and physiology of pregnancy, labor and puerperium. So as a nurse, as a midwifery nurse, and she should provide the safety to the patient, and she should have the knowledge regarding the anatomy and physiology of the pregnancy and the labor and the puerperium. So the pregnancy, during the pregnancy, labor means during the delivery time, and the puerperium means after the childbirth there is a period of 6 weeks, and the reproductive organs, it can be positioned into a normal position. So it is called as puerperium. So it is a definition of midwife, and it is derived from the Latin word that is a mid means together. There is a midwifery means mid means together and wife means woman. So there is a midwifery means there is a helping the woman during the delivery process. So there is a midwife means there is a helping the woman. So it is the definition of the midwifery. So it completes the introduction and the objectives and the definition of the midwife.